దేవుడే మన జీవమై, దేవుడే మన ఊపిరై ఉండాలి. దేవుడే మన ప్రాణమై, దేవుడే మన జీవమై, దేవుడే మన ఊపిరై ఉండాలి. ఉన్నప్పుడు మన ఒంటరి బ్రతుకుల్లో సాతాను చాలా తెలివైనడు. మన ఒంటరి బ్రతుకుల్లో చాలా శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. కొత్త కొత్త పరిచయాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఒంటరితనంలో నిన్ను పాడు చేయడానికి వాడు అనేకమైన ఆలోచనలు నీలో పుట్టిస్తూ ఉంటాడు. అయితే ఆ ఆలోచనకి ఎప్పుడైతే లోపడతామో, ఆ ఆలోచనకి ఎప్పుడైతే తలదించుతామో, ఆ ఆలోచన ఎప్పుడైతే మన మనసును అప్పగిస్తామో, అప్పుడు వాడు మన మీద పైచేయి సాధిస్తాడు. సాధించి వాడు ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకు తెలుసునా? మన జీవితాన్ని పాడు చేయడానికి వాడికి అవకాశం దొరికింది. దేవుని పిల్లరా, ఈ రాత్రి ఈ శనివారపు ఆరాధనలో, ఈ విజ్ఞాపన ప్రార్థన దినమందు దేవుడు నీ హృదయమును పరిశోధిస్తూ నీకు ఆనందం ఉందా లేదని నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరికి రాకముందు మన ఆనందంతో రాల. దేవుడి దగ్గర రాకముందు మనం శ్రమలో, బాధల్లో, నిందల్లో, అవమానంలో లేని వాటిని పొందుకుంటూ కొరకు వచ్చాం. దేని కొరకు? లేని వాటిని పొందుకుంటూ కొరకు వచ్చాం. లేని వాటిని పొందుకుంటూ కొరకు వచ్చిన మన బ్రతుకుల్లో దేవుడు కాస్త దయ చూపించి, ప్రేమ చూపించి, దేవుని దాసుని ప్రార్థన, సంఘ ప్రార్థన, లేదా దేవుని దాసుని కుటుంబ ప్రార్థన ఆలకించి నీకు కావాల్సిన మేలును అనుగ్రహించిన తర్వాత, ఆ మేలు పొందిన తర్వాత నీవు మరలా వెనుతిరిగి చూడకూడదు. ఒకవేళ కొంతకాలం నమ్మకంగా జీవిస్తావు. జీవించిన తర్వాత మరలా కొంచెం దూరం ప్రయాణం కలిగిన తర్వాత ఎందుకు ఒకసారి అలా వెనుక తిరిగి చూడాలనిపిస్తుంది. చూసిన వెంటనే నీలో అలాగునే భక్తిహీనత కూడా ఆవరించింది. ఇక ముందుకు చూడనివ్వదు, ఇక నేను ముందుకు నడవనివ్వదు. ఎవరి పని ముందుకు నడవనివ్వని పని అంటే అపవాది పని. ఒకప్పుడు నీకు ఆశ ఉంది. ఉదయం లేచి స్తుతి ప్రార్థన, ఉదయం లేచి దేవుని వాక్యం, ఉదయం లేచి నీ కంఠస్వరంతో అందమైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉండేదాను. ఇప్పుడు కాస్త నీకు కావాల్సినన్ని పొందుకున్నాక టైం లేదు. ఎక్కడ టైం లేదు. ఎక్కువ చావులు లేచి స్తుతించడానికి టైం లేదు. ఆమె ప్రార్థించడానికి టైం లేదు. నీకంటే స్వరం నుండి చక్కని గీతం పాడడానికి టైం లేదు. లేఖనం చదువుటకి